వినయ్ గారు, కాంగ్రెస్ సంబంధించి ఎంతవరకు ఈ బస్సు యాత్రలు కానీ ఫ్రీ ఆఫర్స్ కానీ ప్రజల్లో ఇప్పుడు నిలుపుదల చేసుకొని తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి పనిచేస్తుందంటారు? ఈరోజు తెలంగాణలో ఆటోమేటిక్ గా పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే వచ్చిన తర్వాత సహజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతున్నది అనేది ఒక వాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ అసంతృప్తి ప్రధాన పోటీదారుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వైపు ఎన్కాష్ అవ్వడానికి అవకాశాలు సహజంగా ఎక్కువ ఉంటాయి. దానికి తోడు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ లో ఒక పెద్ద ఊపు వచ్చింది, మనం చూసాం. సహజంగానే పక్క రాష్ట్రం తెలంగాణ అనేక రాష్ట్రాల మీద ప్రభావం ఉంది, తెలంగాణలో కూడా ప్రజల మీద దాని ప్రభావం ఉంది. కాంగ్రెస్ పొందుకుంటోంది అనే ఒక ప్రభావం తెలంగాణ ప్రజల మీద కూడా ఉంది. దానికి తోడు కాంగ్రెస్ అంతర్గతంగా ఉన్నటువంటి కుమ్ములాటల్ని ఈ కర్ణాటక ఎన్నికల్లో వచ్చినటువంటి విజయం తర్వాత మనం గెలవడం ముఖ్యం, ఈ అంతర్గత కుమ్ములాటలతో ఉంటే వచ్చే అవకాశాన్ని మనమే కాలదన్నుకున్న వాళ్ళం అవుతాం అనేటువంటి ఆలోచనతో తాత్కాలికంగానే అయినా సర్దుబాట్లు చేసుకున్నట్టు కనపడతా ఉంది. అందువల్ల రోజువారీ కుమ్ములాటలు కాంగ్రెస్ సహజ స్వభావంగా కనపడేటువంటి కుమ్ములాటలు ఇప్పుడు అంతగా కనబడకపోవటం, బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత సహజంగానే ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ సొమ్ము చేసుకోగలిగేటువంటి అవకాశాలు మెరుగవటం, అట్లానే మైనారిటీస్ జనరల్ గా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రెండింటి మధ్యనే పోటీ అయినప్పుడు. అలాంటి మైనారిటీస్ ఇప్పటిదాకా బీఆర్ఎస్ అంతా తన వైపే ఉన్నారు అని చెప్పేసి అనుకుంటోంది. కానీ మైనస్ ఎంఐఎం పోటీ చేసే స్థానాలు మినహాయిస్తే మిగతా చోట్ల మైనారిటీస్ ఎంఐఎం చెప్పిన వాళ్ళకే వేయడానికి కానీ బీఆర్ఎస్ తో ఉండడానికి కానీ ఏ మేరకు సిద్ధంగా ఉన్నారనేది ఇప్పుడు అనేక చోట్ల అనుమానాలు కలుగుతా ఉన్నాయి. మైనారిటీస్ లో ఎంఐఎం పోటీ చేసే ప్లేసులు మినహాయిస్తే మిగతా చోట్ల కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నట్టుగా కూడా కొంత కనబడతా ఉంది మనకి. అందుకని ఇవన్నీ చూస్తున్నప్పుడు సహజంగానే కాంగ్రెస్ కు అవకాశాలు మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు ఏ మేరకు మేలు చేస్తాయి అన్నప్పుడు సంక్షేమ పథకాలు అటు బీఆర్ఎస్ ప్రకటిస్తోంది, ఇటు కాంగ్రెస్ ప్రకటిస్తోంది. అందువల్ల ఎవరి ప్రత్యేకతగా కూడా ఏమీ లేవు. గతంలో కూడా ఒకప్పుడు ఎన్టీ రామారావు ప్రత్యేకత, తర్వాత రాజశేఖర రెడ్డి ప్రత్యేకత, ఇక ఇప్పుడు అటు బీఆర్ఎస్ గుప్పిస్తోంది సంక్షేమ పథకాలు, ఇటు కాంగ్రెస్ కూడా గుప్పిస్తోంది. అందువల్ల ఫలానా పార్టీకే సంక్షేమ పథకాలు ప్రత్యేకం అని చెప్పలేము. కానీ బ్యాలెన్స్ చేసినాయి. నేను అనుకోవటం బీఆర్ఎస్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రకటించినటువంటి బ్యాలెన్స్ చేసినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ అయితేనే చేస్తుంది అనే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్ డామినేట్ చేస్తాయి. అది బీఆర్ఎస్ మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ మీద కొత్తగా పెరుగుతున్నటువంటి కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ సహజంగా మొగ్గు కాంగ్రెస్ వైపు రావడానికి అవకాశాలు మెరుగవుతున్నాయి అనేది నాకు అనిపిస్తుంది.